అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామమున మీ అందరికీ శుభములు సంతోషము కలుగును గాక. ఆమేన్. దేవునితో పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాకనికరములు మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ దాసుడు ఈ సమయంలో మాట్లాడుతుండగా, మాట్లాడేది నేను కాదు, మీరే మాట్లాడండి. నన్ను మరుగుపరుచుకుని మీరు మాట్లాడండి. ఈ మాటలు అనేక మందికి ఉపయోగకరములాగా మీ సహాయం చేయండి. యేసునామమున నడుచున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి దేవుని యొక్క వర్తమానంలోకి వెళదాము. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. చదువుతున్నాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చును. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలల్లో యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ, దేవునితో పరిశుద్ధాత్మ అనుభవం ఎలాంటిదో ఈ రోజున మోషే జీవితంలో చూస్తే మనకు అర్థమవుతుంది. మోషే నీటిలో నుంచి తీయబడ్డాడు కనుక ఫరో రాజకుమార్తె మోషే అని పేరు పెట్టడం జరిగింది. మోషే తన యొక్క తల్లి పాలు త్రాగే పెరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే తన అక్క అయినటువంటి మిరియాము సమక్షంలోనే మరి ఆ అబ్జర్వేషన్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఒక ఐగుప్తు సైనికుడిని, ఒక ఐగుప్తు యొక్క మనిషిని మరి చంపేసి ఇసుకలో పాతి పెట్టేసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సైనికుడు హెబ్రీని కొడుతున్నాడని, హెబ్రీని హింసిస్తున్నాడని అది తట్టుకోలేక, మరి తన వాళ్ళను కొడుతున్నాడని తట్టుకోలేక మరి మోషే అక్కడ హత్య చేసి వచ్చి పారిపోయి తన మామ అయినటువంటి మిద్యాను యాజకుడైన యిత్రో అని తన మామ ఇంటికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. తన మామ ఇంటికి వచ్చినప్పుడు తన మామకి గొర్రెల మంద కనబడుతూ ఉన్నది. ఆ మందను మేపుకుంటూ, ఆ మందను మేపుచు అక్కడ ఉన్నటువంటి అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చినప్పుడు అక్కడ ఒక సంఘటన కనబడుతూ ఉన్నది. మోషే ఎప్పుడు కూడా అటువంటి వింతలు, అటువంటి ఆశ్చర్యం, అటువంటి వెలుగు, అటువంటి అగ్ని, అటువంటి గొప్ప కార్యం తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూడలేంది ఒక వింతగా కనబడితే మానవుడు ఒక వింతైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాడు. ఏంటి ఆశ్చర్యం, ఏంటి అద్భుతం, నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అని చాలా మంది ఆశ్చర్యపడుతూ ఉంటారు. మన జీవితంలో కూడా దేవుడు సడన్ గా ఏదైనా అద్భుతం చేస్తే, నీ కుటుంబంలో ఏదైనా ఒక మిరాకిల్ చేసినప్పుడు, నువ్వు ఊహించని సమయంలో ఆయన చేసినప్పుడు నువ్వు ఎంతలాగా ఆశ్చర్యపోతావు, ఎగురి గంతులు వేస్తావు. నువ్వు కోలుకోలేవు. ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ మోషే ఆ మందను మేపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మోషే అక్కడ ఒక వ్యక్తిని చంపి వచ్చేసాడు. అది ఒక భయము. ఇక్కడ మామ దగ్గర ఉన్నాడు, కానీ మరి తన జీవితం ఇలాగే కొనసాగిపోద్ది, బాగుంటుందిలే, పర్లేదు, ఇక్కడ వచ్చేసరిలే, ఇక్కడ చాలా బాగుంటుంది అనుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చూసారా, చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో మనం ఉన్నాం. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ఊర్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు పెట్టుకుని శత్రువుల బారి నుంచి బయటపడడానికి, కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి పారిపోయి మరి హైదరాబాద్ వచ్చి ఇక్కడ కొంతమంది బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. అంతేకాదు, కొంతమంది ప్రేమికులు కూడా పారిపోయి పట్టణాలు వెళ్ళి అక్కడ దొంగచాటుగా ఎవరికి తెలియకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిందే పొరపాటు, వాళ్ళు చేసిందే భయంతో వచ్చారు. వాళ్ళు భయంతో వచ్చారు, చాలా బాధతో వచ్చారు, వ్యాధంతో వచ్చారు. ప్రభునందు ప్రియమైన దేవుని
అలా వచ్చిన వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత ఇదేదో బాగుందిలే, ఇక్కడే బాగుంది, పర్వాలేదు, నన్ను ఎవరు ఎదిరించేవారు లేరు, నన్ను చంపేవారు లేరు, తిట్టేవారు లేరు, నన్ను నాశనం చేసేవారు లేరు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ అని బాగుందిలే అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మోషే కూడా ఒకవేళ అలా అనుకుని ఉంటే దేవునికి ఎవరు కావాలి? మోషే కావాలి. దేవునికి ఎవరు కావాలి? మోషే కావాలి. నిజంగా మోషే ఇక్కడికి రావడానికి కూడా అది మర్మమై ఉన్నది. నిజంగా మోషే అక్కడ ఉంటే ఇటువంటి మర్మాన్ని చూసి ఉండేవాడు కాదేమో, దేవుని ప్రత్యక్షత ఇంత గొప్పగా ఉండేది కాదేమో, దేవుని అనుభవపూర్వకమైనటువంటి మాటలు ఈ విధంగా ఉండేవి కాదేమో, దేవునితో సావాసం ఎలా ఉండేది కాదేమో. ఎప్పుడైనా దేవునితో సావాసం చేయాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, మీరు అక్కడ కనబడుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు రహస్యమందుని తండ్రికి ప్రార్థన చేయనప్పుడు, నీ తలుపు వేసుకుని రహస్యమందుని తండ్రికి ప్రార్థన చేయి. ఒంటరిగా దేవుని స్తోత్రం. గుంపులో వెళ్ళే చేసిన ప్రార్థన కాదు ఇది. ఒంటరిగా ఏకాంతముగా దేవునితో నువ్వు అక్కడవే ఉండి గడిపే ప్రార్థన. ప్రభునందు ప్రియమైన దేవుని ఒంటరిగా ఉన్నాడు మోషే, ఎవరు లేరు, గొర్రెలే ఉన్నాయి. అక్కడ అరణ్య ప్రాంతమది దాటుకుంటూ హోరేబు ప్రాంతానికి వచ్చాడు. హోరేబు ఆ కొండ ఎద్దుకు వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పర్వతం చూసినట్లయితే ఆ పర్వతము మీద ఒక వింత కనబడుతుంది మోషేకి. స్తోత్రం. హల్లెలూయా. ఈ వింత కనబడుతున్నప్పుడు మోషే ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఏంటిది వింతంటే? ఏమింతది? ఒక పొదలో నుంచి అగ్ని భయంకరంగా వస్తుందంట. ఆ పొదలో నుంచి అగ్ని భయంకరంగా వస్తుంది. పొద ఎలా ఉంది? పచ్చగా ఉంది. ఎలా ఉందమ్మా? పొద పచ్చగా ఉంది. పొదలోంచి ఏమొస్తుంది? అగ్ని. అగ్ని నిజంగా ఎలాంటి దాన్నైనా కాల్చివేయగలదు. కొంచెం ఆలస్యమైనా, ఎలాంటి పచ్చిదైనా, కొంచెం ఎలాంటి ఎండిపోయిందైనా అది కాల్చివేసే స్వభావం అగ్నికి ఉంది. అలాంటిదప్పుడు ఈ పొద కాలిపోవాలి. అలాంటిది ఇది భయంకరమైన అగ్ని, కాలిపోవాలి. కానీ ఆ పొద పచ్చగానే ఉంది, కానీ అందులోంచి ఏమొస్తుంది? అగ్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి వింత, ఏంటి ఆశ్చర్యం? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఈ వింత. ఎన్నో అగ్నిలు చూశాను, ఎన్నో మండిపోయే అగ్నిలు చూశాను, కానీ ఈ పొదని కాల్చివేయని అగ్నిని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ పొద ఈరోజు కూడా యెరూషలేము ప్రాంతం, ఈరోజు కూడా ఈ యొక్క ఏ ప్లేస్లో అయితే ఈ పొద కాలిపోయింది ఆ ప్లేస్కి వెళ్ళి ఎంతోమంది దైవజనులు చూసి వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎలా ఉందో తెలుసా? పొద ఇంకా ఎదిగింది, పెరిగింది. ఆ పొద ఎలా ఉందో తెలుసా? ఇంకా గొప్పగా మరి పచ్చగా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎక్కడైనా ఆ కార్యం జరిగిందని నమ్మలేమని. అలా ఉంటది, అంత ఫ్రెష్గా, అంత పచ్చగా కనబడుతుంది. అలాంటి దృశ్యాన్ని మోషే చూశాడు. చూడండి, అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండేది, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే ఏమంటున్నాడండి? మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా, అందుకైన దగ్గరికి రావద్దయ్యా, నీ పాదముల నుండి చెప్పులు విడువము. నువ్వు నిలిచి ఉన్న స్థలం ఏంటి? పరిశుద్ధమైన స్థలము. ఏ స్థలం ఇది? దేవుడు ఎక్కడ ఉంటే అది పరిశుద్ధమైన స్థలం. దేవుడితో నువ్వు ఎక్కడ గడిపితే అక్కడ పరిశుద్ధమైన స్థలం. దేవుడు నీవు ఎక్కడ కలిసి ప్రార్థన చేస్తే అక్కడ పరిశుద్ధమైన స్థలం. ఎవరైతే 2-3 కూడిన నామములో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని తలపించిన దేవుడు. యేసుక్రీస్తు లోకానికి రాకముందు సిలువలో బలి ఇవ్వకముందు పరిశుద్ధ స్థలం అంటే ఏదైనా ఉందంటే యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలమే. అక్కడే దేవుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలి యూదులైన వారు. ప్రపంచంలో చదివిపోయిన యూదులైన అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవునికి మొక్కుకోవాలి. అక్కడ దేవుడు ఉన్నాడు, ప్రపంచంలో అక్కడ లేడు అని నమ్మేవారు. వాళ్ళు మొక్కుకునేవారు. ప్రధాన యాజకుడు మాత్రమే గడగలాడుతూ వణికిపోతూ వెళ్ళేవాడు అతి పరిశుద్ధ స్థలంలోకి. పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంది. ఈ తెరను దేవుడు తన శిలువ ద్వారా, మరణము ద్వారా 2 కంచెలు చేశాడు.
రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. మానవులు దూరంగా దేవుణ్ణి చూడలేని గుడ్డితనములు లేరు. ఇప్పుడు దేవుడితో సహవాసం డైరెక్ట్గా చేయగలుగుతారు. ఆయన చేయబట్టుకుంటారు, ఆయనతో సహవాసం చేస్తారు. ఈ రోజున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థిస్తారో అక్కడ ఉంటాననే మాట ఖచ్చితంగా నెరవేరుతుంది మన జీవితంలో. ఎక్కడికి వెళ్ళిన దేవుడితో మనం సహవాసం చేయగలుగుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. యేసయ్య, యేసయ్య దేవుడు, యేసు దేవుడు మనందరి కోసము ఆయన ప్రాణం అర్పించాడు. నీకు అడ్డుగా ఉన్నటువంటి పాపం అనే తెర తొలగించేశాడు. దేవునికి మనుషులకి అడ్డుగా ఉన్నటువంటి పాపం అనే తెరలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటిని తొలగించడానికి దేవుడు సిలువలో తన రక్తాన్ని కాల్చి తన మరణం ద్వారా ఇవన్నీ తొలగించడం జరిగింది. అప్పటి నుంచి మానవుడు ఎవరైనా సరే ఎక్కడ మోకరించినా ఎలా ప్రార్థన చేసుకుంటారు? నేరుగా దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మ అనుభవం, దేవుడితో ఆ అనుభవాన్ని కలిగి ఉంటాం. అందుకనే ఈ హోరేబు పర్వతం అనే ప్రాంతం, ఈ పొద పచ్చగా ఉంది కానీ పొద కాలిపోతుంది. పొదలో తగ్గిన వస్తుంది కానీ పొద ఎలాగా ఉంది? పచ్చగా ఉంది. ఈ వింతేంటో చూద్దామని మోషే చూశాడు. కానీ దేవుడు అంటాడు, ఇది చూద్దాం అనుకున్నావా? అయితే నీ చెప్పులు విడిచిపెట్టి. అంటే చూద్దాం అనుకున్న ఆలోచన ఏంటి? దేవుని దగ్గరికి వెళ్దాం అనుకుంటే పాపం అనే చెప్పులు విడిచిపెట్టి రావాలి. ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టి రావాలి, బంధాలను విడిచిపెట్టి రావాలి, లోకంలో ఉన్నటువంటి స్నేహితులు విడిచిపెట్టి రావాలి, లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నీకు ఇష్టమైనవి, నీకు నచ్చినవి, నీకు దేని మీద ప్రాణాలు పెట్టుకున్నావన్నీ విడిచిపెట్టి వస్తేనే నా పరిశుద్ధాత్మ అనుభవం నీకు ఉంటుంది. నా పరిశుద్ధాత్మ అనుభవం నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు ఒంటరిగా వస్తేనే నాతో సహవాసం చేయగలుగుతావు. 10 మందిని వేసుకొస్తే వాళ్ళల్లో ఎవరు మాటింటావో నీకు అర్థం కాని పరిస్థితి. రోజున దేవునితో ఒంటరిగా గడిపే ప్రార్థన అనుభవం నీకుందా? దేవునితో తెల్లవారుజామున 3 గంటలు లేచి దేవునితో పోరాడని ఓనికుందా? యాకోబు తెల్లవారు పెరుగులాడాడు, దేవునితో ఒంటరిగా పెరుగులాడాడు. తన జనాన్ని, తన భార్యల్ని బిడ్డల్ని పంపించి వేసి తను ఒంటరిగా పెరుగులాడాడు. అటువంటి అనుభవం మనకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభవం దేవుడు మనకి నేర్పిస్తాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మండించబడుతూనే ఉంటారు కానీ వాళ్ళు కాలిపోరు. దేవుని స్తోత్రం. మండించబడుతూనే ఉంటారు కానీ వాళ్ళ కష్టాలు రావు. మండించబడుతూనే ఉంటారు, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు తట్టుకోగలుగుతారు. మండించబడుతూనే ఉంటారు, వాళ్ళ జీవితంలో ఎలాంటిదైనా ఎదిరించగలుగుతారు, ఎలాంటి శోధనైనా తట్టుకోగలుగుతారు. ఎటువంటి పాపమైనా ఆ యొక్క అగ్నిలో కాలిపోవలసిందే, అంటుకోదు, ఆ వ్యక్తికి దగ్గరికి చేరదు. అటువంటి అనుభవం మోషే గారికి దేవుడు నేర్పించాడు. మోషే వెళ్ళాలయ్యా, ఐగుప్తులో నా బిడ్డలు మొర నేను విన్నాను, వాళ్ళు వెట్టి చాకిర్లు చూడలేకపోతాను నేను, వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. మమ్మల్ని కాపాడే దేవుడు యెహోవైన దేవా మా మొర ఆలకించని వాళ్ళు మొర పెట్టుకుంటుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నువ్వు వెళ్ళాలి, నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నత్తివాడు అంటున్నావు, మూగవాడు అంటున్నావు, నోటి మాంచమం గలవాడు అంటున్నావు, నీకేమీ రావంటున్నావు, నీకు చదువు లేదంటున్నావు, బలహీనుడు అంటున్నావు. ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు నేను చదువు లేని వాడిని, బలహీనుడిని, ఏది తెలియదు, అయ్యా నన్ను సేవకి వెళ్ళమంటావా? చాలా మంది అంటారు. మోషే నత్తివాడు, మోగవాడిని కలుగు చేసిన వాడిని నేనే కదా. నువ్వు నిలబడు, నేను మాట్లాడుకుంటాను. మోషే నువ్వు నిలబడు, నేను మాట్లాడుతాను అని దేవుడు ఎంత గొప్ప ధైర్యాన్ని మోషేకి ఇచ్చాడు. 80వ సంవత్సరంలో మోషేని దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సుమారుగా చాలా వయసు, పెద్ద వయసు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మోషేకి సాదృశ్యంగా బైబిల్ ఇచ్చినటువంటి వ్యవస్థాపకులైనటువంటి ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు దేవుడు కూడా వృద్ధాప్యంలోనే పిలుచుకున్నాడు. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగైతే ఏర్పాటు జనాంగంగా దేవుడు మోషేకి ఇచ్చాడు, అలాగే బైబిల్ మిషన్ అనే బంగారు అక్షరముల చేత 1938 సంవత్సరంలో జనవరి 31వ తేదీన మధ్యాహ్నం 4 గంటలకల్లా ఆ గదిలో కనబడుతున్న దేవుడి దేవదాసు, నీకు కనబడుతున్న దేవుడి బంగారు అక్షరములతో బైబిల్ మిషను స్థాపించు. అయ్యా ఆల్రెడీ నేనేం చేయగలనయ్యా, నేను వృద్ధుడయ్యా, నేను బలహీనుడయ్యా, నా వల్ల ఏమవుతుందయ్యా? లోదన సంఘములో పెద్ద పెద్ద మరి తల్లి సంఘములో ఎంతో మంది యువతులు ఉన్నారయ్యా, వాళ్ళకి చెప్పయ్యా అంటే నేను నీకే చెప్తున్నాను.
స్థాపించు. నేను ఏర్పాటు చేసిన సంఘం ఇది, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం ఇది అని మోషేకు చెప్పినట్లుగా దేవదాసయ్య గారికి దేవుడు అన్నాడు, నేను ఏర్పాటు చేసినటువంటి బైబిల్ మిషను గాలి ఎంతవరకు అయితే వ్యాపిస్తుందో అంతవరకు వ్యాపిస్తుందని చెప్పి ఆ వృద్ధుడు, పాత నిబంధనలో ఉన్న ఆ వృద్ధుడు మోషే అయితే బైబిల్ మిషన్ స్థాపకులైనటువంటి ఫాదర్ దేవదాసయ్య గారు అని ఈ వృద్ధుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుమారుడు. ఎన్నో అద్భుతాలు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు బైబిల్ మిషన్ ఎంతో విరివిగా విస్తరించింది. ఈ రోజున బైబిల్ మిషన్ ఒక డినామినేషన్గా ఉన్నప్పటికీ బోధించే బోధలన్నీ దేవుని పరమైనటువంటి బోధలే, దేవుడు చూపించిన బోధలే, దేవుడు చూపించిన ప్రత్యక్షతలే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించండి. 120 సంవత్సరములు మోషే బ్రతికాడు, 120 సంవత్సరములు ఆయన జీవించారు. మోషే చనిపోయిన తర్వాత ఆయన సమాధి ఎక్కడదో తెలియదు, ఆయన ఎక్కడున్నాడు ఎవరికి కనిపించు. ఇదే మాట దేవదాసయ్య గారు కూడా అన్నారంట, అయ్యా నేను చనిపోతాను, దేవుడి కంటే ఎక్కువగా నన్ను వీళ్ళు ఎక్కువగా చేసేలా కనబడుతున్నారు, దేవుడి కంటే ఎక్కువగా నన్ను పెద్ద లెవెల్లో చూస్తున్నారు, నేను ఆయన భక్తుడిని, ఆయన పాద దాసుడు మాత్రమే, నన్ను ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను బూడిద చేయండి, నన్ను కాల్ చేయండి అని చెప్పారు. ముందుగానే చెప్పారు ఆయన, నన్ను సమాధి చేస్తే పూజిస్తారు, మూఢభక్తి చేస్తారు అని చెప్తే వీళ్ళెవరూ వినలేదు, చివరికి సమాధి చేశారు. ఈ రోజున చాలా మంది అటువంటి భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క దాసుడు, దేవునికి దాసుడు, ఆయన బైబిల్ విషయానికి చూపించిన మార్గము, బైబిల్ విషయంలో పడినటువంటి ప్రయాస, దేవుని సేవ కొరకై వృద్ధాప్యంలో కూడా చేసినటువంటి పని, భారభరితమైనటువంటి పని, ఎందుకు? ఆయన పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండడం చేత. చాలా జాగ్రత్త. ఆయన మధ్యలో ఆగిపోవచ్చు, కానీ ఆయన తర్వాత అనేక మందిని దేవుడు నడిపించలేదా? మోషే మధ్యలోనే ఆగిపోవచ్చు, తర్వాత యెహోషువని దేవుడు నడిపించలేదా? చివరి వరకు, కనాను చేరేంత వరకు నడిపించలేదా? ప్రతి సేవకుడికి ఏదో ఒక రోజున ఎండింగ్ పాయింట్ వస్తుంది, ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది. అలాంటి సమయంలో మనం ఎంతమందిని తయారు చేస్తాం, ఎంతమందిని నడిపించగలుగుతున్నాం, ఎంతమంది సేవకుల్ని తయారు చేస్తాం, ఎప్పుడు మళ్ళీ మనం చూపించుకోవడమే సరిపోతుంది. నువ్వు ఎంతమందిని తయారు చేస్తావో నా మట్టుకు నేనైతే ఎంతమందిలో తయారు చేయాలని ఒక ఉద్యమంతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి భాగ్యాన్ని దేవుడు నడిపించుగా కానీ ప్రార్థన చేస్తాను. ఆల్రెడీ నీ సిద్ధం చేస్తూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా తన పరిచర్యలో నేనే కాదు అనేక మందిని వాడుకో. పరిశుద్ధాత్మ అనుభవం ఒంటరిగా ఏకాంతము రూపాంతరము చెందాలంటే ఏకాంతం కావాలి, రూపాంతరం చెందాలంటే ఏకాంత స్థితి కావాలి. ఒంటరి జీవితం, ఒంటరి పోరాటం, ఒంటరిగా దేవునితో గడిపే పోరాటంలోనే, ఏకాంతంగా దేవునితో గడిపే పోరాటంలోనే నీకు అభిషేకం వస్తుంది, దేవునితో సహవాసం కలిగి అటువంటి ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. మోషే తన జీవితకాలం ఎన్ని అద్భుతాలండి, ఎన్ని ఆశ్చర్య కార్యాలండి మోషే ద్వారా దేవుడు జరిగించలేదా? తన జనాంగాన్ని, ఏర్పాటు జనాంగం ఎలాగో ఏర్పాటు బైబిల్ మిషన్ అలాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూపించినటువంటి ఈ గొప్ప మర్మాలను మోషే ప్రజల ఎదుట కనపరిచాడు. ప్రజలందరూ కూడా చివరికి కనాను చేరడానికి ఎంత కృషి చేశాడు మోషే. చివరి వరకు వెళ్ళలేకపోయినా మోషే యొక్క ప్రోద్బలం, మోషే యొక్క ప్రోత్సాహం, మోషేలో ఉన్నటువంటి గట్టి నమ్మకం, ఇవన్నీ కూడా యెహోషువని మిగతా శిష్యులందరూ, ప్రజలందరినీ నడిపించగలిగింది. ఎంత గొప్పది. ఈ రోజున ఒక బలమైన సేవకుడు తాను తయారు చేసే చిన్న చిన్న సేవకులు, ఆ సేవకుల్లో ఒక దేవుణ్ణి చూడకూడదు, ఆ సేవకుల్లో గురువు గారు దేవుణ్ణి చూడకూడదు, ఆ గురువు గారులో దేవుని యొక్క లక్షణాలు చూడాలి, లేదా ఆ గురువు గారిలో ఉన్న క్రీస్తుని చూడాలి. గురువు గారిని దేవుడు చేయకూడదు, కానీ గురువు గారిలో ఉన్న దేవుడిని పూజించాలి. గురువు గారిలో ఉన్నటువంటి క్రీస్తుని మనం కలిగి ఉండాలి. అటువంటి భాగ్యాన్ని దేవుడు
ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప అద్భుతములు ఆశ్చర్య కార్యములతో నడిపించబడుతున్నా ఆ సేవకుడు దేవుని అంతా ఇప్పుడు కూడా దాసుడే. దేవుని అంత దాసుడే. ఎంత తగ్గించుకుంటాడో, ఎంత ప్రయాసపడతాడో, ఎంత కాళ్ళు పట్టుకుని దేవుని దగ్గర బ్రతిమాలుకుంటాడో అంత హెచ్చించబడతాడని సెలవిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం ఉంటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవునితో ఏకాంతంగా గడపడం నేర్చుకోండి. ప్రార్థనకి వెళ్ళిన సమయంలో అందరితో కలిసి ప్రార్థన చేయడంలో గొప్ప ఏమీ లేదు. అందులో శక్తి రాదు, అందులో అభిషేకం లేదు, అందులో ఎటువంటి బలమైన కార్యములు చూడలేవు, చేయలేవు. దేవునితో ఏకాంతంగా గడిపినప్పుడు మాత్రమే అనుభవాలు ఉంటాయి. అటువంటి అనుభవాలు దేవుడు మనకి నేర్పిస్తాడు. మోషే ఏకాంతంగా దేవునితో గడపలేదా? భక్తులైన వారు, దేవదాసయ్య గారు, భక్తి సింగ్ గారు, ఎంతో మంది భక్తులైన వారు దేవునితో ఏకాంతంగా గడిపే కదా వారు సేవను అభివృద్ధి చేసుకోలేదా? ఒక యేసన్న గారు, ఎంతో మంది ఉన్నారు భక్తులైన వారు దేవుని పని చేయలేదా? దేవుని అనుభవం వాళ్ళకి లేదా? భక్తులు కనుమరుగైపోవచ్చు కానీ వాళ్ళు మాదిరి కనుమరుగవలేదు. దేవునికి స్తోత్ర. భక్తులు కనబడకపోవచ్చు కానీ క్రీస్తు మాదిరి అలాగే ఉంది. ఇంకా మాలాంటి చిన్న చిన్న సేవకులు, మాలాంటి చిన్న పిల్లలు, మాలాంటి వారి దగ్గర నేర్చుకునే బిడ్డలమైన మేము ఆ అనుభవాలను కలిగి ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి అనుభవాలు దేవుడు మాకు దయచేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుడు, ఈరోజు ఏ ప్రణాళిక దేవుడు సంకల్పించినా, ఎవరితో ఆత్మపూర్ణుడై సహవాసం చేసినా దాని వెనక ఒక మర్మమే దాగి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవ రాకడలో కనాను, ఇప్పుడు మనం ఈ భూలోకంలో యాత్రికులుగా ప్రయాణం చేస్తాం, పోరాడతాం, ప్రయాణం చేస్తాం. ఈ ప్రయాణం ఎంతవరకు అంటే రెండవ రాకడ వరకు ఎదురు చూడాలి. రెండవ రాకడలో డైరెక్ట్గా మనం దేవుడు సజీవులుగా పరలోక రాజ్యంలోనికి చేర్చబోతున్నాడు. ఖచ్చితంగా ఒక మోషే వలె మనం నిలబడాలి. అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేసి, మోషే గనక ఒంటరి జీవితంలోనికి రాక ఉండుంటే, ఆ రాజ్య భవనాల్లో ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. ఎందుకు వచ్చిందో వచ్చింది, కానీ అది ఎక్కడికి నడిపించింది? ఆ భయం ఎక్కడికి నడిపించింది? దేవుని ఎందుకు నడిపించింది. స్తోత్ర. ఈ మధ్యకాలంలో చూడండి, చాలా మంది దూరదేశం వెళ్ళి వాళ్ళని చూస్తున్నాం. ఒంటరిగా ఎక్కడికో దూరదేశం వెళ్ళి కువైట్, మస్కట్, దుబాయ్, అబుదాబి, రకరకాల కంట్రీలు వెళ్తున్నారు. వాళ్ళు ఎన్నో దేశాలు వెళ్తున్నారు. ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని భయాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నప్పుడు భక్తి ఉండదు, ఇక్కడ ఉన్నప్పుడు ప్రార్థనకి రారు, సరిగా ఆరాధనలోనే ఉండరు. అలాంటిది దూరదేశం వెళ్ళిన తర్వాత ఎంత భక్తి అండి! దేవునితో ఎంత పరిశుద్ధాత్మ పురుషులే ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతోమందిని చూశాను నేను. వీళ్ళు సేవకులా, విశ్వాసులా? ఏంటిది? ఇటు ఉన్నప్పుడైతే కనీసం తాగుడు తాగేవాడు, తిరిగేవాడు, ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు. ఏంటి దూరదేశం వెళ్ళిన తర్వాత ఇంత భక్తి వచ్చేసింది ఏంటి? ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నాడు ఏంటి? ఈ ఆశ్చర్యం అంటే ఏకాంతంగా ఒంటరిగా గడిపినప్పుడే ఆ విలువేంటి తెలుస్తుంది. దేవుని స్తోత్రం. మనుషులతో గడిపినప్పుడు, మనుషులతో సహవాసం చేసినప్పుడు తెలియదు విలువ. నువ్వు ఒంటరిగా ఏకాంతంగా దేవునితో గడిపినప్పుడు మాత్రమే అనుభవాన్ని పొందుకుంటావు. తీరా వాళ్ళు కువైట్ నుంచి వచ్చిన తర్వాత సరే మరలా అదే భక్తులు ఉంటారేమో అనుకున్నాను నేను, అదే భక్తులు కొనసాగుతారేమో చాలా సంతోషపడ్డాను. కానీ తీరా వచ్చిన తర్వాత మరలా అదే త్రాగుడు, అదే ఫ్రెండ్షిప్, అదే వ్యభిచారం, అదే తప్పుదావా, అదే చెడు మార్గాలు, అదే బూతులు, అదే సినిమాలు, అదే లోకంలో పనులు పడిపోయాయి. అప్పుడు నాకు అనిపించింది, ఒంటరి బ్రతుకులో ఉన్నటువంటి జీవితం ఎప్పుడు కూడా నిలబడదు. బయటకు వచ్చిన తర్వాత నిలబడదు. నిలబడేటట్లుగా దేవుడు సహాయం చేయాలని మనం అడగాలి, నిలబెట్టుకోవాలి. అటువంటి ధన్యత దేవుడు అందిస్తాడు. అందరూ కూడా సిద్ధపడండి, దేవునితో ఒంటరిగా గడపండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఏకాంత స్థలము చేరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. మోకాళ్ళ మీద నుండి దేవుడిని మనము ఆయన మనకి సహాయం చేసేంత వరకు మోకాళ్ళు తిప్పకూడదంట. మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ అనుభవం. ఆత్మీయ జనకులు, మన ఆత్మీయ భక్తులైన వారు, దావదాసయ్య గారు భక్తులైన వారు నేర్పించినటువంటి మాటలు మోకాళ్ళ అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి.
మోకాళ్ళు నల్లబడితేనే మన హృదయము తెల్లబడుతుంది. దేవునికి స్తోత్రం. మన మోకాళ్ళు నల్లబడాలండి. మోకాళ్ళ అనుభవం లేకుండా మనం ఏమి చేయలేం. బైబిల్ గ్రంథంలో కూడా మోకరించినటువంటి దైవ సేవకులు లేరా? దానియేలు మోకరించలేదా? మోకరించే యెరూషలేము మందిరము తట్టు కిటికీ తలుపులు తీసి ప్రార్థన చేయలేదా? దానియేలు రోజుకు మూడు మార్లు ప్రార్థన చేయలేదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేయలేదా? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యేసు ప్రభువు వారంట పగలంతా సేవ చేసి రాత్రి అంతా ప్రార్థనలో గడిపారు. ఒలివలకుండా ఆయన ప్రాంతాలు గెచ్చిపోయిన ప్రాంతం అవన్నీ కూడా ప్రార్థనా స్థలాలు, మోకరించి ప్రార్థన చేసుకోవడం అనుగుణంగా ఉండే స్థలాలు అవి. అటువంటి స్థలాల్లోకి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేసి ఎవరి కోసం ఆ మాదిరి చూపించాలి. మనం కూడా అలా మాదిరిగా ఉండాలని ఆయన చూపించలిపోయాడు. కాబట్టి మోషే వలె పరిశుద్ధాత్మ అనుభవం కావాలంటే ఏకాంత స్థలములోకి వెళ్ళాలి. ఏకాంత స్థలము కోరుమో దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. దేవుని స్తోత్రం. ఏకాంత స్థలము చేరాలి, ఏకాంత స్థలము కోరాలి, చేరాలి. కోరుకుంటేనే చేరేది, ముందు కోరుకోవాలి. దేవుడు ఖచ్చితంగా చేరుస్తాడు. అటువంటి దాన్ని దేవుడు మనందరికి దయచేయను గాక. మహాపరిశుద్ధుడా, వాక్యమైన బిడ్డలందరి హృదయాలు ఈ వాక్యాన్ని ఫలింపచి ప్రతి ఒక్కరిని లేవనెత్తుకుని ప్రభా మోషే లాంటి పరిశుద్ధాత్మానుభవం మా జీవితాల్లో మీరు నేర్పించి ప్రతి ఒక్కరిని లేవనెత్తుకుని అభిషేకించి వాక్యమైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క మాదిరి బిడ్డలకు మీరు దయచేసి త్వరగా రానైనా యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ మీ అందరికీ మరణాత.